కేంద్ర ప్రభుత్వం ప్రజలకి జీఎస్టీ సంస్కరణలతో దసరా బోనస్ ప్రకటించిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తెలిపారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకి లాభం చేకూరేలా ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారంటున్న అధ్యక్షులు పరశురామరాజుతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అన్ని విధాల జీఎస్టీకి సంబంధించినంత వరకు పన్నులు సవరణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఎలా అనిపిస్తూ ఉంది? సామాన్యులకు సంబంధించినంత వరకు ఇదో పెద్ద మాటగా చెప్పొచ్చు అంటారా? 100% ఇదొక చరిత్రాత్మక విప్లవం కింద చెప్పాలి. ఎందుకంటే ఏ దేశమైనా సరే వచ్చే ట్యాక్సుల మీద డెవలప్మెంట్ చేస్తారు. ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ట్యాక్సులు తగ్గించడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. అలాగే 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 4వ స్థానం తీసుకొస్తూ అలాగే 2047కి 1వ స్థానం తీసుకొచ్చే విధంగా ఆలోచనలో ఉన్న తరుణంలో ఈ ట్యాక్సులు తగ్గించడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఏదైనా ట్యాక్సులు కలెక్ట్ చేసి డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ట్యాక్సులు తగ్గిస్తూ డెవలప్ చేయడం అనేది చాలా గ్రేట్. అలాగే మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు అందరికీ అందుబాటులో ఉండేదిగా ప్రతి ఒక్కరికి ట్యాక్స్ వల్ల బెనిఫిట్ కలగాలనే ఉద్దేశంతో ఏదైతే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో దాని మీద ట్యాక్స్ తగ్గించడం, అలాగే 4 స్లాబులు ఉన్న ట్యాక్స్ని 2 స్లాబుల్లో తీసుకొచ్చి, అలాగే ఇంపార్టెంట్ అయిన మెడిసిన్స్ ఇటువంటి వాటికి 0% పెట్టి, అలాగే ఇన్సూరెన్స్ లాంటి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కావాల్సింది దానికి 0% ట్యాక్స్ పెట్టి ఉపయోగించేయటం. అలాగే ఏదైతే మనందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏదైతే ఉందో అలా 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చూడటం ఏదైతే ఉందో ఇది సామాన్య మధ్యతరగతి ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ఈ ట్యాక్స్లు అందుబాటులో ఉండడం వల్ల కొనుక్కునే సామర్థ్యం పెరుగుతుంది. అంటే జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్తా ఉంది? పన్నుల భారాన్ని తగ్గించే విధంగా ఉండబోతుంది అంటారా? ఏ అంశాల్లో జీఎస్టీ 0 చేశారు, మిగిలిన వాటిని 14% కానీ 28% ఉన్నటువంటి జీఎస్టీని ఎంతవరకు తగ్గించే ప్రక్రియ జరిగిందంటారు సార్? సో ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా 5% తీసుకురావటం, అలాగే మెడిసిన్ లాంటి ఏదైతే ఉన్నాయో అటువంటి అన్నింటి కూడా 0% తీసుకురావటం ఏదైతే చేసిందో ఇది ప్రజలందరికీ అందుబాటులో విధంగా చేసింది. అలాగే నిర్మాణ రంగం పెంచడం కోసం 28% ఉన్న సిమెంట్ వాటి మీద ఉన్న ట్యాక్స్ని 18% తగ్గించి సుమారు 10% అంటే బస్తాకి 30 రూపాయల వరకు సిమెంట్ తగ్గుతుంది. ఈ రకంగా అన్ని రకాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా 2 రకాల స్లాబులు తీసుకొచ్చి ఏదైతే 5% అలాగే ఏదైతే 18% 2 రకాల స్లాబ్లు పెట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇది తయారు చేస్తే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గృహోపకరణ సామానం కానీ ఏది కొనుక్కున్నా సరే తక్కువ రేటు దొరికే విధంగా ఇప్పుడు అన్నీ ఉన్నాయి. 0 అంటే సామాన్యులకి ఫిట్నెస్ సెంటర్స్ కానీ ఆరోగ్యం పట్ల కానీ విద్య పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం 0 చేసింది. దీని ప్రధాన అంశం ఏమంటారు? ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, విద్య వైద్య ఆరోగ్యం పట్ల ఎందుకు జీఎస్టీ 0 చేసింది కేంద్ర ప్రభుత్వం? ఎందుకంటే సామాన్య మానవుడికి చేరులో ఉండాలంటే విద్య వైద్యం అలాగే ఏదైతే ఇల్లు సామాన్యమైన కళ ఏదైతే అవన్నీ ఉన్నాయి, ఏదైతే విద్య సంబంధించిన పెన్సిళ్ళు పుస్తకాలు ఇట్లాంటి కూడా 0 చేసింది. ఎందుకంటే ప్రతి సామాన్య మానవుడు ట్యాక్స్ లేకుండా బుక్స్ అవి కొనుక్కుని పెన్సిల్ అవి కొనుక్కుని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దసరా బొనాజా ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే 14% ఉన్నటువంటి స్లాబులు ఉన్నటువంటి కూడా 2 స్లాబులకే తీసుకొచ్చే పరిస్థితి, 5 నుంచి 14% జీఎస్టీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు ఫిట్నెస్, విద్య వైద్య ఆరోగ్యంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫిట్నెస్ కానీ ఇటు విద్య కానీ ఆరోగ్యంపై కానీ ఉన్నటువంటి జీఎస్టీలకు సంబంధించి 0గా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఏదైతే ఆర్థిక సంస్కరణలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ.